సో మొత్తానికైతే ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రకటించారు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఇక అన్ని లెక్కలు బయటకు వస్తున్నాయి. ఏ ఊరికి ఏం రిజర్వేషన్లు ప్రకటించారు, ఎంతమంది పోటీలు ఉంటారు, ఎవరు పోటీలు ఉండొచ్చు, ఎవరు పోటీలు ఉండదు, కాంప్రమైజ్ రాజకీయాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి వాస్తవానికైతే. సో కాకాబట్టుడు పెద్ద మనుషులని ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎన్నడు కనబడినోడు కూడా ఛాయ్ తాగిపిస్తా అన్నాడు, అన్న నమస్తే అన్నాడు, తమ్ముడు నమస్తే అన్నాడు అయితే మొదలవుతుంది ఊర్లలో. అయితే ఇక్కడ మహిళా అమరుల డామినేషన్ ఎట్లా ఉందో ఒక్కసారి చూడురి. మహిళా సర్పంచ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు వాళ్ళకేనట. 12,728 స్థానాల్లో మహిళలకు 5,849 మొత్తం ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలన్నీ 12,728. దాంట్లోకి వెళ్ళి 5,849 మంది మహిళలే సర్పంచ్లు ఉండబోతున్నారు అన్నట్టు. ఇక దాంట్లో జర హుషారున్న మహిళలు అయితేనే సర్పంచ్ స్థానం వాళ్ళే ఎత్తారు, ఒకటి సపరేట్గా ఉంటాడు. కానీ ఇక కొంతమంది జర మెతక ఉంటే రాజకీయం అంతా వాళ్ళదే, వీళ్ళు సర్పంచ్లు ఏలేదంతా వాళ్ళే, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ మొత్తంగా 46% కేటాయింపు. సామాజిక వర్గాలు ఏ కులంలో ఎంతమంది మహిళా సర్పంచ్లు ఉంటారో ఒకసారి చూస్తే ఎస్టీ మహిళలు ఒక 1,464 మంది ఎస్టీ మహిళలు, ఎస్సీ మహిళలు, ఎస్టీ జనరల్లా 17,737, ఎస్సీ మహిళనేమో 928, ఎస్సీ జనరల్లోనేమో ఒక 1,182, బీసీ మహిళ 968 అయితే బీసీ జనరల్ ఏమో 1,210, అన్రిజర్వ్డ్ మహిళల 2,489 మంది మహిళలు. సో దాంట్లో రిజర్వేషన్ ఏ మహిళనైనా పోటీ చేయొచ్చు అక్కడ 2,489. సో అన్రిజర్వ్డ్ జనరల్ ఏమో ఒక 2,757 ఉంది. దీంట్లో మళ్ళీ దీంట్లో ఎక్కడైనా మళ్ళీ వాళ్ళు పోటీకి రావచ్చు జనరల్ దగ్గర మహిళలు. ఇక్కడ ఎస్టీలకు 3,201, బీసీలకు 2,178, ఎస్సీలకు 2,110, జనరల్కు 5,244. మొత్తం 12 జిల్లాల్లో 200కు పైగా స్థానాలు మహిళలకే. మరో 12 జిల్లాల్లో ఎస్టీలకు అత్యధిక సర్పంచ్ స్థానాలు, 8 జిల్లాల్లో బీసీలకు, 5 జిల్లాల్లో ఎస్సీలకు 100కు పైగా పదవులు అని చెప్పేసి కూడా చూస్తున్నాం. మొత్తానికి ముందుకు రావాలి మహిళా లోకం కూడా. నిజంగా ఇది డామినేషన్ అనొద్దు, వాళ్ళు నిజంగానే మనకి ఇంకా సమానంగా రాలేదు. మనం ఎంత గట్టిగా మాట్లాడుకున్నా, ఎంత మహిళా సాధికారత అన్నా కూడా వాళ్ళు పురుషులకు సమానంగా వాళ్ళు కూడా చట్టసభలలో ఉన్నప్పుడే కొంత మేలు జరిగే అవకాశం ఉంది. మహిళల సమస్యలు, మహిళా లోకం సంబంధించిన పోరాటాలు, ఈ మహిళల మీద అఘాయిత్యాలు ఇట్లాంటివి కూడా జరగకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. మహిళలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి కూడా మహిళలు మంచి దూరదృష్టితో ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మహిళా సర్పంచ్లు అనేది ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాల్సిందే. ఈ 46% కాదు 50% ఉన్నా కూడా తప్పలేదు మహిళలు. సో ఈ నియోజకవర్గాల పునర్విభజన అయ్యి ఇప్పుడు కేంద్రం చేస్తుంది, దాంట్లో కూడా మహిళలకు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలుగా కూడా మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేది పెరిగే అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో. చూద్దాం మరి మహిళలు సమర్థవంతంగా ఈ పదవులను నిర్వర్తించాలని, గ్రామ ప్రజల అభీష్టం మేరకు పనిచేయాలని కూడా కోరుకుంటున్నా. వాళ్ళ భర్తల యొక్క పెత్తనాన్ని జర తగ్గించి, ఎందుకంటే మీ భార్య సర్పంచ్ అయింది, ఆమె ముఖం చూసి ఓట్లు పడి ఆమెను రాజకీయం చేయనియాలి. పురుషులు కూడా అక్కడికే పరిమితం చేయకుండా వాళ్ళకి టాలెంట్ ఉంటే ఇంకా పైకి కూడా తీసుకెళ్ళడానికి సహకరించాలి వాళ్ళ భర్తలు కూడా అని చెప్పేసి కూడా. లేకపోతే ఆమె పైకి వెళ్ళడానికి సహకరించాలి, కానీ ఆమె కార్లో కూర్చుంటా, ఆమె చీరలో కూర్చుంటా అని చెప్పేసి ఆమె నాయనతో మొత్తం సర్పంచ్ పదవి కూడా దూరం చేసే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పేసి కూడా మగ మహారాజులకు ఇక్కడ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నా.